ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. ఇంతకుముందు ఆయన 2018 జూన్ 17న జరిగిన నీతి ఆయోగ్ 4వ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు. వికసిత్ భారత్ పై చంద్రబాబు ఈ సమావేశంలో తన అభిప్రాయాలను ప్రకటిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే గత 5 ఏళ్లలో విధ్వంసమైన ఏపీ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా వివరించి దాన్ని పట్టాలపైకి తెచ్చేందుకు తీసుకొనవలసిన చర్యలను ప్రతిపాదిస్తారు. కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్న పలువురు ప్రతిపక్ష నాయకులు నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టనున్నారు. ఈ భేటీకి హాజరు కావడం లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, కర్ణాటక సీఎం సిద్దారామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గైర్హాజరవుతారని కాంగ్రెస్ పేర్కొంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సైతం సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించారు. కేరళ సీఎం పినరయి విజయన్ తాను ఈ భేటీకి హాజరు కాలేనని మోదీకి ముందుగానే లేఖ రాశారు. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ నేత డెరిక్ ఓబ్రైన్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రైట్గా ఈరోజు నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఒకవైపు నీతి ఆయోగ్లో వికసిత భారత్కు సంబంధించినటువంటి అభిప్రాయం, దానికి సంబంధించిన సూచనలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కునారిల్లిపోయింది గత వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో, ఈ అంశం కూడా చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్లీజ్ పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఢిల్లీలో నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబట్టి ప్రధాని మోదీ అధ్యక్షతలో జరుగుతున్న సమావేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించిన రాష్ట్రాల పాలిత ముఖ్యమంత్రులంతా కూడా హాజరవుతుంటే, మరోవైపు కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా ఇండియా కూటమి ఇతర ముఖ్యమంత్రులు ఎవరున్నారు వారు ఎవరు కూడా సమావేశానికి హాజరు కామని తేల్చి చెప్పేశారు. ఇటీవల జరిగిన పరిణామాలు కావచ్చు, అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని వారి సమావేశానికి రావట్లేదని ముందే వాళ్ళు సమావేశాన్ని కూడా బహిష్కరించారు. అయితే ఇక తాజాగా బెంగాల్ సంబంధించి మమతా బెనర్జీ సీఎం మరి కాసేపట్లో ఆమె కూడా సమావేశంలో పాల్గొనబోతున్నారు. సమావేశానికి వచ్చి సమావేశంలో నిరసన తెలుపుతామనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కొంత ఉత్కంఠ నెలకొంది. ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రులు అయితే అందరూ కూడా సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశానికి నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో అధికారిక నివాసమైన వన్ జన్పథ్ నుంచి నేరుగా సమావేశానికి రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో జరిగే సమావేశానికి హాజరు కాబోతున్నాం. ప్రధానంగా ఏదైతే నీతి ఆయోగ్ పాలక మండలి సూచించే ప్రధానంగా దేశం వికసిత్ భారత్ 2047 విజన్ పేరు మీద కేంద్రం ఇప్పటికే ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, విజన్ డాక్యుమెంట్ పైన కూడా నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక వికసిత్ భారత్ 2047కి సంబంధించిన రోడ్ మ్యాప్ సంబంధించిన అంశంలో కూడా నీతి ఆయోగ్ సమావేశంలో కొన్ని అంశాలను ప్రతిపాదించబోతుంది. దానికి రాష్ట్రాల సమన్వయం కావచ్చు, రాష్ట్రాల ప్రజల యొక్క సహకారం కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహకారం కావచ్చు, ఏ విధంగా వెళ్తే దేశం ఆర్థిక పురోగతిగా ముందుకు వెళ్తున్న అంశాలను కూడా చర్చించబోతున్నారు. అయితే ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో ఒక కీలక ఉపన్యాసం కూడా చేయబోతున్నారు. ప్రధానంగా ఇటీవల గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ విజన్ ఏమైంది, గతంలో చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఒక విజన్ పెట్టుకుని విజన్ కు అనుగుణంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ జరిగిన పరిణామాలు, అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, గత 5 ఏళ్ల నుంచి కూడా జరిగిన పరిణామాలు చూస్తే రాష్ట్రం అంతా కూడా ఒక విధ్వంసకరమైన పరిపాలన జరిగింది. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి నెలకొన్న నేపథ్యం, అన్నిటి అంశాలను కూడా సైతం ఈ రోజు చంద్రబాబు నాయుడు సమావేశంలో మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విజన్ కూడా దేశానికి అన్ని రాష్ట్రాలు కూడా తోడ్పాటు అందించడంతో ఉండడం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా వ్యవహరించబోతుంది అనే అంశం పైన కూడా ఈ రోజు ఒక కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. అయితే మరి కాసేపట్లో ఆయన నేరుగా రాష్ట్రపతి భవన్ కూడా చేరుకోబోతున్నారు. పవన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.